పెళ్లి తంతువులు ముగిశాక వధూవరులకు పండితులు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. దీని వెనుక ఒక రహస్యం ఉన్నది. బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్ని ఆహుతి చెయ్యగా ప్రాతస్సాయంత్ర సంధ్యలతో ఒక స్త్రీ రూపంగా మారుతుంది. ఈ మహిళే అరుంధతి. ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠ మహర్షి ఈమెను పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక కలుగుతుంది. తన చేతిలో ఉన్న కమండలాన్ని అరుంధతికిచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురుచూడమని చెబుతాడు. ఎన్నో ఏళ్లుగా మహర్షి కోసం ఎదురుచూస్తున్న ఈమె అతని వచ్చాక పెళ్లి చేసుకుంటుంది. అలాగే ఈమె ఒక పుణ్యవతి స్త్రీగా, పతివ్రతిగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది. అందుకే పెళ్లైన కొత్త జంటకు వధూవరులకు నక్షత్రం చూపించడం వల్ల అరుంధతి వశిష్ఠ మహర్షులు ఎంత ఓపిగ్గా సహనంగా తన సంసారాన్ని కొనసాగించారో అలాగే కొత్త జంట కూడా వారిని ఒక ఉదాహరణగా తీసుకుని వారి జీవితాన్ని కూడా అలాగే సాగించాలని మనము పెళ్లిలలో అరుంధతి నక్షత్రం చూపిస్తాము. కనుక కొత్తైన పెళ్లి జంట ఒకరిని అర్థం చేసుకుని జీవితంగా కొనసాగించండి. స్వస్తి.